అందరికీ నమస్కారం. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేసిన దాని మీద, ఆయన రాజీనామా మీద రకరకాల కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకునే రిజైన్ చేశాడని, కాదు బీజేపీ వాళ్ళతో ముందే మాట్లాడుకుని రిజైన్ చేశాడని, లేదు జగన్తో గ్యాప్ వచ్చింది, వైసీపీలో దూరం పెట్టారు, అదే సమయంలో కూటమి ప్రభుత్వం కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, అందుకే రాజకీయ సన్యాసం తీసుకున్నాడని ఇట్లా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇందులో నిజానిజాలు చర్చించే ముందు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. అదేంటంటే వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డి గారు తన విరోధుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నేతలందరినీ కూడా బయటకు పంపించడంలో సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయలక్ష్మి గారు, షర్మిల గారు, విజయసాయిరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా కీలక పాత్ర వహించారు. వీళ్ళంతా కూడా వ్యవస్థాపక నేతలు అనుకోవాలి అప్పట్లో. కానీ ఇవాళ అందరూ దూరం అయ్యారు. ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు మినహా మిగతా నేతలంతా కూడా వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు బయటికి వెళ్ళడంలో భారతిరెడ్డి పాత్ర ఏంటి అనే అనుమానం రావచ్చు. అంటే షర్మిల గారు అంటే ఆస్తుల గొడవలు లేదంటే ఇంట్లో గొడవల కారణంగా బయటికి వెళ్ళారు. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి లేదంటే విజయసాయిరెడ్డి వీళ్ళ వ్యవహారంలో ఆవిడ పాత్ర ఏముంటుంది అనుకోవచ్చు. యాక్చువల్గా ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి నెంబర్ 2. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు 2014-19 మధ్యలో ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలన్నీ ఆయన చక్కబెట్టారు. బీజేపీతో సయోధ్యకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్లే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకు వెళ్ళలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోజున కూడా బీజేపీ పెద్దలు జగన్కు ఒక రకంగా సహకరించారని చెప్పాలి. దానికి విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం చేశారు. అంటే అంత కీలకంగా ఉండేవారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని క్రమంగా దూరం పెట్టారు. విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉండటం భారతకి ఇష్టం లేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తన మనిషిగా ప్రవేశపెట్టి సలహాదారుగా పెట్టి చివరికి ఆయన సకల శాఖ మంత్రిగా మారారు. సో దీంతో విజయసాయిరెడ్డి గారు అసంతృప్తికి గురయ్యారు అనేది గతంలో అందరం చూసాం గత 5 ఏళ్లుగా. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారాలు నచ్చకనే, సజ్జల వ్యవహారాలు ఇవన్నీ నచ్చక, జగన్మోహన్ రెడ్డి భారతీయుల వ్యవహారాలు నచ్చక ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక వైవి సుబ్బారెడ్డి గారు ఒక్కరే మిగిలారు. యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉన్న విభేదాలు కూడా కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి బయటికి వెళ్ళడానికి. సో ఇదంతా అంటే ఒక భారతి వర్గం, అంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా భారత వర్గంగా ముద్రపడ్డారు. వీళ్ళతో గ్యాప్ వచ్చిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ విభేదాలు మొదలైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత విశాఖపట్నంలో ఆయన చేస్తున్న కార్యకలాపాలు, ఆయన చేస్తున్న దందాలు, వీటన్నిటి మీద భారతిరెడ్డి గారు ఆగ్రహించారన్న ప్రచారం కూడా ఉంది. ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద కూడా ఆరాలు తీశారని, సో వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత ఒక సందర్భంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎక్కబోతే కారు దించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది అప్పట్లో. సరే అప్పుడు అది పెద్ద సీరియస్గా ఎవరు తీసుకోలేదు. కానీ అప్పటి నుంచే ఆ గ్యాప్ కొనసాగుతోంది. తారకరత్న గారు చనిపోయినప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారితో, బాలకృష్ణ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడటం, దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారని చెప్పి అంటారు. యాక్చువల్గా అది చావుకు సంబంధించిన విషయం. విజయసాయిరెడ్డి కుమార్తె వరసైన అమ్మాయి, తారకరత్న వచ్చేస్తే బాలకృష్ణకి సోదరుడు కుమారుడు. అలాంటి విషయాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ జగన్ దాన్ని కూడా సీరియస్గా తీసుకున్నాడని అంటారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ లోక్సభకు పోటీ చేయించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఈ కేసులన్నీ కూడా చుట్టుముట్టిని. విశాఖలో ఆయన చేసిన భూదందాలకు సంబంధించిన సమగ్ర నివేదిక ప్రభుత్వం తయారు చేసిందని చెప్పి అంటున్నారు. అలాగే కాకినాడ సీపోర్ట్లో జరిగిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈడీ విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేసింది. అలాగే సిఐడి వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఉద్యోగంతో గొడవ వచ్చింది. ఆ ఉద్యోగంతో సంబంధాల మీద మీడియాలో అంతా హడావిడైంది. ఆవిడ భర్త ఆ బిడ్డకి, పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేయించాలని చెప్పి ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని చెప్పి ఆరోపణలు చేస్తూ పలు మీడియా సంస్థల దగ్గరికి వెళ్ళారు. అలాగే నారా లోకేష్ గారి దగ్గరకు కూడా వెళ్ళి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దీని మీద కోర్టులో పిటిషన్ కూడా వేసినట్టున్నారు. ఆ సమయంలో పార్టీ విజయసాయిరెడ్డికి పెద్దగా అండగా నిలబడలేదు. అది కూడా ఆయన మనస్తాపానికి గురయ్యారని చెప్పి అంటారు.
దీంతో ఆ పార్టీ నుంచి బయటపడాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలను కలిశారు. అమిత్ షా గారిని చాలాసార్లు 3 సార్లు 4 సార్లు కలిశారు. ఈ తర్వాత ఆయన బీజేపీలో చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడు కూడా సహకరించారని తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈయన బీజేపీలో చేరాలన్న ఆకాంక్షని వ్యక్తం చేసినప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆ టాస్క్ని పీయూష్ గోయల్ గారికి అప్పచెప్పారు. పీయూష్ గోయల్ అంటే మనం కూటమిలో ఉన్నాం, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది, సో వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా మీరే నిర్ణయం తీసుకోవద్దు, అందరితో చర్చించి నిర్ణయం తీసుకోండి అని అమిత్ షా స్పష్టంగా పీయూష్ గోయల్ గారికి చెప్పడం, ఆయన చంద్రబాబు గారిని అడగటం, చంద్రబాబు గారు నో చెప్పడం కూడా జరిగిపోయింది. లోకేష్ గారు చంద్రబాబు గారు కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ జగన్మోహన్ రెడ్డిని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందో అంతే తీవ్రంగా విజయసాయి రెడ్డిని వ్యతిరేకిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పురంధేశ్వర్ గారి మీద, చాలామంది మీద చాలా దారుణమైన ట్వీట్లు పెట్టాడు. గతంలో దారుణమైన విమర్శలు చేశాడు విజయసాయి రెడ్డి. అఫ్కోర్స్ ఆ పార్టీ నాయకుడు ఎంత బలవంతం చేసినా కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. టీడీపీతో పాటు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా చేర్చుకుంటే బాగుండదని తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. దీంతో బీజేపీ ఆయనకు తలుపులు మూసేసింది. ఉక్రోషం పట్టలేక విజయసాయి రెడ్డి మళ్ళీ విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు గారి మీద. మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న మధ్య అక్రమంగా ఈ కాకినాడ కేసు వచ్చినప్పుడు అక్రమంగా మమ్మల్ని ఇరికిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 2029 వరకు చంద్రబాబు నాయుడు బతికుంటే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాం, మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి మాట్లాడాడండి ఆయన. అంటే అతని అహంకారం, అతని బలుపు ఎలా ఉందో చూడండి. అంటే బతికుంటే అంటే ఏంటి? పోనీ ఇతనేమన్నా బాలకుమారుడు అంటే ఇతను కూడా 2-3 ఏళ్ళు తక్కువ ఉంటాడు, 4 ఏళ్ళు తక్కువ ఉంటాడు చంద్రబాబు నాయుడు కంటే, అంతే. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ లేపే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు ముసలాడైపోయాడు, పవన్ కళ్యాణ్ లాంటి యువకులు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ లాంటి వాళ్ళు సీఎం అవ్వాలని కూడా మాట్లాడారు. అంటే కూటమిలో ఏదో విభేదాలు సృష్టించే ప్రయత్నం అనుకోవాలి. అది చాలా చీప్ ఎత్తుగడ, అది ఎవరికైనా తెలిసిపోతుంది. సో మొత్తానికి బీజేపీ నో చెప్పింది, టీడీపీ జనసేనలోకి అవకాశం లేదు, సొంత పార్టీ ఏమో దూరం పెట్టింది. దీంతో ప్రస్తుతానికి అస్త్ర సన్యాసం చేస్తున్నట్టున్నారు విజయసాయి రెడ్డి గారు. ప్రస్తుతానికని ఎందుకు అంటున్నానంటే ఈయన మాటలను పూర్తిగా నమ్మలేం. రేపు పొద్దున మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని ఏ బీజేపీలోకో వైసీపీలోకో వెళ్ళొచ్చు. మీరు ఆ విరమణ సందర్భంగా ఆయన ప్రకటన చూసినా కూడా అందరికి అర్థమవుతుంది, ఎవరిని ఒప్పించకుండా, ఎవరిని విమర్శించకుండా అందరికీ ధన్యవాదాలు చెప్పేశారు. అయితే ఈ వ్యవహారంలో జనరల్గా ఏంటంటే ఎవరైనా ఒక నాయకుడు రాజకీయాల నుంచి విరమిస్తున్నప్పుడు, అన్నిటికీ రాజీనామా చేసి బయటికి వెళ్తున్నప్పుడు మంచి చేస్తే మంచి చేశాడు, మంచోడు అనుకుంటారు. లేదా ఏ మంచి చేయకపోయినా అరే ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇంకో 5-6 ఏళ్ళు రాజకీయం చేయొచ్చు కదా అని మాట్లాడుకుంటారు. కానీ విజయసాయి వ్యవహారంలో అలాంటి సానుభూతి వచ్చినాలేమీ కూడా దక్కట్లా. జనం ఏమనుకుంటున్నారంటే రాజకీయాలకు పట్టిన చీడలో ఒక చీడ వదిలిపోయిందిలే అనుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.